వందే మాతరం అనేది బంకిం చంద్ర చటర్జీ గారి ద్వారా రాయబడ్డది. అదొక్కటి ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. వారు నవంబర్ 7 నిన్నటికి 150 సంవత్సరాలు అయిన దృష్టినే నిన్న ప్రధానమంత్రి గారు దాని విషయంలో ఈ 150 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ మొత్తం వన్ ఇయర్ మొత్తము ఈ ఆ వందే మాతరం సంబంధించినటువంటి దాన్ని ఆలోచించాలి. దానికోసం ఎక్కడ కూర్చున్నా నిలబడ్డా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు కూడా వందే మాతరం కోసమే మనము మాట్లాడాలనేటువంటిది ఒక నినాదం. అంటే ఇది ఒక నినాదం, విప్లవ నినాదం లాగా. ఇదివరకు ఏదైతే మనకు స్వాతంత్ర దినోత్సవం మనం సాధించుకోవడానికి ఉపయోగపడ్డటువంటి నినాదం. ఇంతకుముందే నేను చెప్పాను, గాంధీ మహాత్ముడు ఏదైతే శాంతిని కోరుకొని శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమం ఒకవైపు ఉంటే, ఈ విప్లవంగా ఇది బెంగాల్ నుంచి ప్రారంభమైనటువంటిది. ఆ రోజుల్లో బెంగాల్ విభజనను కూడా ఆపినటువంటిది. అంత ఉన్నతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈ యొక్క వందే మాతరం యొక్క స్లోగన్ అనేది మరిచిపోనిది. మనం అది అంటేనే మన మనసులో మన శరీరంలో ఒక వైబ్రేషన్స్ లాగా వస్తుంటుంటుంది. అది అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా అది అనుభవించిన వాళ్ళే. కాబట్టి దానికోసం ఒకసారి మిగతా ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజుల్లో వందే మాతరం కోసం తెలిసిన వాళ్ళు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చైనా లేకుంటే స్టేజ్ కిందికి వెళ్ళైనా వాళ్ళు మాట్లాడాలని గ్రామ భారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే ఇది అందరిది. వందే మాతరం అనేది ఒక వ్యక్తి చెప్తే సరిపోదు. ప్రతి వ్యక్తి వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళు విన్నటువంటిది వాళ్ళు చెప్పగలిగితే వందే మాతరానికి ఇంకా స్ఫూర్తి దాన్ని తీసుకొని మనము ఈ మన వచ్చినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది నా ఆలోచన. ఎందుకంటే ఒకసారి స్వాతంత్రం వచ్చింది, ఇదివరకు మనం పూర్తిగా స్వేచ్ఛగా ఉన్న వాళ్ళమే. కొంతమంది దుండగులు మన దగ్గరకు వచ్చినా మనము దాని స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నామంటే మనం యూనిట్ లేకపోవడం అనేది మనకు చరిత్ర చెప్తుంది. ఆ చరిత్ర నుంచి మనం గుణపాఠం నేర్చుకొని ఆ దృష్ట్యా మనము ప్రతిరోజు మనం మన యొక్క ఏదైతే మనకు ఉన్నటువంటి సంస్కృతి మనకు ఉన్నది దాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతిరోజు ఇదివరకు జరిగినటువంటి దాంట్లో మనం గుణపాఠము నేర్చుకొని అందరం కలిసికట్టుగా ఉండాలని మీ అందరినీ వేడుకుంటూ, కింద ఎవరైనా కానీ పైన ఎవరైనా చెప్పడానికి వందే మాతరం కోసము నాకు కొంచెం తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలని ప్రార్థిస్తూ విరమించు. దేశాన్ని ఏకం చేసినటువంటి ఒక పాట, ఒక గానం ఈ వందే మాతరం. ఈ వందే మాతరం పాడినప్పుడు విన్నప్పుడు మనలో ఒక సంచలనం ప్రారంభమవుతుంది, ఒక వైబ్రేషన్ వస్తుంది. ఏదో తెలియని గురుత్వం, ఏదో తెలియని మాతృత్వం కూడా మనకు ఈ వందే మాతరంలో వినపడుతుంది. వందే మాతరం అన్న వెంటనే మనకు భారత జాతి, భారతదేశము, భారత సంస్కృతి, భారత్లో ఉన్నటువంటి వివిధ ప్రదేశాలు, నదులు, వాటి ప్రాశస్త్యం, వాటి ఇంపార్టెన్సు ఇవన్నీ కూడా మనకు ఈ వందే మాతరంలో వినిపిస్తాయి. మన భారతదేశాన్ని ఒక భారత మాతగా చిత్రీకరించారు, దీంట్లో ఓ తల్లిగా చిత్రీకరించారు. ఆ తల్లిగా చిత్రీకరించినప్పుడు తల్లికి వందనం ఏ విధంగా చేస్తామో, ఆ తల్లికి ఎందుకు చేస్తామో ఈ మన భారత మాతకు, భారతదేశానికి కూడా వందనం సమర్పించేప్పుడు ఈ వందే మాతరంలో ఇవన్నీ విషయాలు ఉంటాయి. దాంట్లో మన హిందూ సంస్కృతి, విభిన్న జాతులు, విభిన్న ప్రదేశాలు, విభిన్న నదులు, వాటి ప్రాశస్త్యం కూడా ఈ వందే మాతరంలో పొందుపరచబడింది. ఈ వందే మాతరం దాన్ని మన స్వాతంత్ర్యం కొరకు స్వాతంత్ర సమరయోధులు అందరినీ ఉత్తేజింప చేయడానికి కొరకు
అందరిలో ఒక పవర్ నింపడానికి, అందరిలో ఒక దేశభక్తి నింపడానికి కొరకు ఈ వందే మాతరం సాంగ్ ఉపయుక్తమైంది. ఆ రోజు వందే మాతరం పాడితేనే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. అంటే అంతటి శక్తివంతమైన పాట పాడుతూ ఉంటే మనకు ఎక్కడికో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. దేశభక్తి ప్రతి ఒక్కరిలో నరనరాల్లో ఉంటుంది. ఈ 4 విషయాలు మీ అందరితో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ నమస్కారం. గ్రామభారతి సిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూలం సొంత కార్యక్రమంలో సభా వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఆహుతులైనటువంటి అందరికీ సప్రేమ నమస్సులు. పెద్దలు వ్యక్తం చేసినట్టుగా వందే మాతరం అనేటటువంటిది తల్లికి వందనం. అంటే మనము మన దేశంలో మాతృ భావన మొదలు మనం మాతృదేవో భవ అంటాం. అలాగే మాతృశక్తికి మనం ప్రథమ ప్రాధాన్యం కల్పిస్తాం. అందుకే మనం ఈ తల్లిని మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ, అంటే ఈ భూమి నా తల్లి, నేనేమ పుత్రుడను అనేటటువంటి భావనతోటి మనమందరం కూడా జీవిస్తుంటాం. అటువంటి ఈ భూమిని పరాయి పాలన నుంచి విడిపించడానికి వచ్చినటువంటి ఆ ప్రజలలో ప్రేరణ కల్పించడానికి బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి గీతమే ఈ వందే మాతరం. ఇది 1905లో బెంగాల్ విభజన జరిగినటువంటి సందర్భంలో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసినప్పుడు ప్రజలందరినీ ఏకత్రం చేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి నినాదంగా ఉవ్వెత్తున జాతిని ఏకం చేసినటువంటి నినాదము అది. మరి మన అందరికి కూడా మనం వారు చెప్పినట్టు సంవత్సర కాలమే కాదు, ఇది నిరంతరము స్మరణీయమైనటువంటిది. మనం దీన్ని స్మరించుకోవడం ద్వారా మనకు ఈ భూమికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అంటే ఒక తల్లి కొడుకున్నటువంటి అనుబంధం మాదిరిగా మనకు ఆ నినాదం పలుకుతున్నట్టు మన అమ్మని పిలుస్తున్నటువంటి భావనతో మనకు కలుగుతుంది. మన యొక్క శరీరం పులకించిపోతుంది. కాబట్టి మరొకసారి ఏదైతే ఇప్పుడు వారు చెప్పారు, పరాయి పాలనలోకి వెళ్ళాము అంటే మనం స్వాభిమానము ప్రజలలో మన ఈ దేశం పట్ల మమకారం ఎప్పుడైతే లేదో, పరాయిలు దేశస్తులు ఈ దేశం మీదకి రావడం జరిగింది. ఈ జాతి మళ్ళా సంఘటన కావలసినటువంటి సందర్భం ఉన్నది. అందుకొరకే ఈ నేటి తరానికి, ఇప్పటి పిల్లలకు బళ్ళల్లో అంతటా కూడా ఈ భావనని నింపాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఇంకొక విషయం, మనము ప్రధానంగా మన దేశం వ్యవసాయక దేశము, మనకు రైతు ఆధారము. ప్రతి ఒక్కరు కూడా రైతు వెన్నెముక అంటారు, కానీ రైతు గురించి మనం పట్టించుకునేటటువంటి వ్యవస్థలు తక్కువ చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇది ఆచరణాత్మకంగా మనం రైతులు నిలబెట్టడానికి, అదేవిధంగా స్వామి వివేకానందుడు చెప్పినట్టు బలమే జీవనము బలహీనతే మరణమని, ఒక బలమైన సమాజం కావాలి, ఒక శ్రేష్ఠ భారత్ కావాలి. ఆ శ్రేష్ఠ భారత్ కావాలంటే దృఢ భారత్ కావాలి. దృఢ భారత్ కావాలంటే మంచి ఆరోగ్యం కావాలి. మంచి ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం కావాలి. ఆ మంచి ఆహారాన్ని అందించేటటువంటి ఈ ప్రక్రియ ఈ రకంగా చూస్తున్నందుకు చాలా కళ్ళ సంబూరంగా ఉన్నది. అందుకే మనం చెప్తుంటాం, అమ్మ ఒడి, తర్వాత దేవుని గుడి, చదువుల బడి, సంస్కార కేంద్రాలు అన్నాం. అయితే మా గ్రామ వికాస్ ఇంకొక 2 వీటిని చేర్చింది, రైతు మడి, సరుకుల అంగడి. రైతుల నుంచి వచ్చేటటువంటి ఆ స్వచ్ఛమైన ఆహారానికి సరుకులు అతనికి చేయూతను కల్పించేటటువంటి దళారీ వ్యవస్థ లేనటువంటి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. ఆ మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము గ్రామాల వికాసం కొరకు 5 శక్తులు, పంచశక్తులు, మాతృ, యువ, ఆధ్యాత్మిక, సజ్జన, సంఘటన, ఈ 5 శక్తులు గ్రామాలలో ఉండేటటువంటి 5 శక్తులని బలోపేతం చేయడం ద్వారా 7 ఆయాములుగా, అంటే విద్య, ఆరోగ్యము, తర్వాత సమరసత, పర్యావరణము, గో ఆధారిత వ్యవసాయము, ఇట్లా 7 రంగాలలో పనిచేస్తూ గ్రామాలలో గోపూజ కార్యక్రమాలు ఇట్లా విరివిగా మా సంస్థ ద్వారా మన ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా గ్రామాలు, వందలాది గ్రామాలలో గోపూజ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం గురించి వివరించడం జరిగింది. నిరంతరం మేము ప్రజలతో మమేకమయ్యి ఆధ్యాత్మిక శక్తిని, మహిళా మాతృశక్తిని, వీటన్నిటిని కూడా సంఘటన చేసి ఈ దేశం పునర్వైభవం కావాలి, విశ్వగురు
కావాలి. ఈ విశ్వగురు కావడానికి మరి ఒక దృఢమైనటువంటి జాతి నిలబడాలి, ఆరోగ్య భారత్ కావాలి, శ్రేష్ఠ భారత్ కావాలనేటటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాం. దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ తంతు అంతా చూస్తుంటే నిజంగా కూడా రాబోయే మళ్ళీ మనం చక్రం పునరావృతం అవుతుంది. ప్రజలకు ఒక స్వచ్ఛమైన మంచి ఆహారం అందించేటటువంటి కృషి జరుగుతున్నందుకు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ అందరూ కూడా నిజంగా అభినందనీయులు. ఈ కార్యక్రమాలు మరింత విస్తృతమై ప్రజాబాహుల్యంలోకి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. వందే మాతరం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలిసినటువంటి దీంట్లో చెప్తాను. వందే మాతరం అంటే మీనింగ్ ఏంటంటే, అమ్మ నేను నీ ముందు మోకరిల్లుతున్నాను, నమస్కరిస్తున్నాను, మాతృభూమికి నేను నమస్కరిస్తున్నాను అనే మీనింగ్ వందే మాతరం. బంకిం చంద్ర గారు రచించినటువంటి ఆనందమఠ అనే ఒక నవల నుంచి తీసుకున్నటువంటి ఒక గేయం ఇది వందే మాతరం. ఆ రోజు బ్రిటిష్ పాలకుల యొక్క మన యొక్క దేశం పూర్తిగా దాస్య శృంఖలాల్లో ఉంది, బానిసత్వంలో ఉన్నప్పుడు ఒక తిరుగుబాటు చేయడానికి చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క మాధ్యమం అంటే ఏ ఒక్క స్లోగన్ తీసుకుంటే వాళ్ళ లోపల ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. అంటే ఆ జాతీయోద్యమ స్ఫూర్తిలో భాగంగానే వందే మాతరం, ఈ వందే మాతరం అనేటువంటి ఒక ఈ చిన్న పదం ఏదైతే ఉందో చూడ్డానికి వందే మాతరం రెండే పదాల కలయిక అనుకుంటున్నాం, కానీ బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించింది. అంటే వాళ్ళకి భయం ఎక్కడంటే ఆ వందే మాతరం అనే వర్డ్ వింటే చాలు వాళ్ళకి నిద్ర పట్టకపోయేది అన్నట్టు. బంకిం చంద్ర, ఇక్కడ లజపతి రాయ్, లాల్ బాల్ పాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు, ఆనంద్ ఘోష్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఈ యొక్క జాతీయోద్యమ స్ఫూర్తిని నింపారు. 1896 కాంగ్రెస్ మొదటి సమావేశంలో ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించడం జరిగింది. 24 జనవరి 1950 ఆ ప్రాంతంలో ఏంటంటే మనం నేషనల్ సాంగ్గా మనం గుర్తించడం కూడా జరిగింది. సో ఒక జాతీయ ఐక్యతకు, జాతీయ సమైక్యతకు, మన యొక్క సంస్కృతి దీనికి ఒక స్వాతంత్రోద్యమానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వందే మాతరాన్ని మనం ఈరోజు ఆలాపించుకోవడము, తర్వాత ఆ యొక్క ప్రాముఖ్యతను వివిధ వ్యక్తుల ద్వారా మనము ఇక్కడ ప్రముఖులైనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకోవడము చాలా ఆనందదాయకం ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత ఐఐటి మద్రాసులో ఎంటెక్, అలాగే పిహెచ్డి కూడా పూర్తి చేసుకొని తెలంగాణ ఇంజనీర్ సెక్రటరీగా 75 నుంచి 79 వరకు పనిచేసి పోచంపాడు ప్రాజెక్ట్, ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంటున్నారు, దానిలో పనిచేశాను 5 సంవత్సరాలు. ఆ అనుభవంతో నేను కెన్యా, అక్కడ ఆఫ్రికాలో, ఈస్ట్ ఆఫ్రికాలో అక్కడ 7 సంవత్సరాలు పనిచేశాను. అయితే నాకు తెలిసింది ఏమిటి అంటే, ఈ రోజున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు వగైరా వగైరా, ఎందుకో నాకు బాగా చదువుకోవాలి అని నాన్న చెప్తే వెళ్ళి అలా చదువుకున్నాను. కానీ నాకు ఎప్పుడు కూడా తృప్తి లేదు. ఇవి విద్య లేని చదువులేమో అని కొంచెం ఇది నాకు ఉండేది. 65లో నేను ఆర్ఎస్ఎస్ దీనిలో మన డాక్టర్ సురేందర్ రెడ్డి గారి యొక్క దీంతో, అంటే 60 సంవత్సరాలు అయింది ఇప్పటికీ, ఈ యొక్క ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో పరిచయం ఏర్పడి, అయితే నాకు ఈరోజు 150 సంవత్సరాలు వందే మాతరం అనే దీన్ని జాతీయ దీనిలో ఇది చేయటము, ఇవన్నీ చూస్తే అసలు వెనకటి రోజులు అంటే తాతయ్య వాళ్ళు అవలంబించిన విధానాలన్నీ కూడా ఎంత శాస్త్రీయమైనవి, మనము ఏ దిశగా ఎట్టుపోతున్నాము అనేది మాత్రం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. అయితే ఉత్తమ్ కేతి, మధ్యం వ్యాపారి, అధమం నౌకిరి. కానీ ఈరోజు పరిస్థితులు తారుమారయ్యి ఇక డబ్బు కొరకు
ఉద్యోగాలే ఎన్నుకోవాల్సిన అవసరము, ఇవన్నీ కూడా చూస్తే ఆరోగ్యమే మహాభాగ్యము, వ్యవసాయంలో ఆరోగ్యమే అని చెప్పి నేను 86లో బయట దేశాల నుంచి తిరిగి వచ్చి వ్యవసాయం పట్టుకుంటే ఇక అందరూ నవ్వారు. ఏమిరా నువ్వు ఇంత ఇదిగా అక్కడ పోయావని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్, మురళీధర్ రావు, ఈఎన్సి జనరల్, వీళ్ళంతా కూడా నవ్వుతూ నన్ను కొంచెం చేసేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితులు వాళ్ళు ఆరోగ్యరీత్యా కానీ ఇంకొక విధంగా కానీ ఏ విధంగా ఇదైపోయారో. ఈరోజు నేను ఇప్పుడు 80కి వస్తున్నాను. ఈరోజు కూడా మా చిన్నతనంలో బాలయ్య సార్ అని తప్పు చేస్తే చూసిరాత రాయకపోతే కొన్ని తప్పులు చేస్తే గుంజీలు తీయించేవాడు. అంటే ఎంత ఆరోగ్యమైన శిక్షలు ఉండేవి అని ఇది చెప్పడానికి ఈరోజు నేను మామూలుగా గుంజీలు తీస్తూ ఉంటాను. మరి 20 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు నొప్పులతోటో బీపీలు షుగర్లు అంటూ ఇక డాక్టర్లు చెప్పని పేరు లేదు, విటమిన్లు అంటూ ఇవంతా కూడా కొంచెం ఇది లేకుండా నేను ఒక 10 ఆవులు ఉన్నాయి. వాటితోటి వ్యవసాయంలో పూర్తిగా ఆరోగ్యంగా 100 సంవత్సరాలప్పుడు కూడా ఇలాగే ఉండొచ్చు. ఇక అది నేను చెప్పడం కాదు, ఉత్తమ్ కేతి అనేదానికి నిదర్శనంగా నేను నా ఆరోగ్యం అది వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి అని ధైర్యంగా చెప్పగలను. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ 17వ మూల సంతకు వచ్చిన అందరికీ ప్రత్యేకమైన షాపులు ఇక్కడ పెట్టిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, మరి ఈ మూల సంత చాలా బాగా ఇక్కడ నడుస్తుంది. చాలా రోజుల నుంచి చక్కగా అందరూ రావటం, ఇక్కడ ప్రదర్శనలు చేయటం చాలా బాగా అనిపిస్తుందండి. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే దేశవ్యాప్తంగా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఈ వందే మాతర గీతాన్ని 150 సంవత్సరాలు నిండిన సందర్భంగా అందరూ కూడా పాడాలి, దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలనే ఆలోచనతోటి భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ వందే మాతర గీతం నిజానికి 1875 సంవత్సరంలో రాయబడ్డది. ఈ వందే మాతర గీతం దీన్ని బెంగాల్ రచయిత, సంస్కృత్లో బకిం చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది. ఆనాడు పరిస్థితులు, ఇంగ్లీష్ వారు పూర్తిగా మన దేశాన్ని పరిపాలిస్తారు. ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా, ఈ ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమంలో కొంతమంది పాటలు, కొంతమంది డైరెక్ట్గా వాళ్ళతోటి పోట్లాడము, రకరకాల కార్యక్రమాల్లో ఈ గీతంతో దేశాన్ని మొత్తాన్ని పూర్తిగా ఉర్రూతొలగించిన మహానుభావుడు ఈ బకిం చంద్ర చటర్జీ గారు. ఇది దాదాపుగా అందరి నోట అప్పట్లో అందరూ జెండా పట్టుకుంటూ, త్రిలంగ పతాకం పట్టుకుంటూ అంటే వందే మాతరం, వందే మాతరం అనుకుంటూ పోయేవాళ్ళు. అంతే, ఒకటే పాట, వందే మాతరం, వందే మాతరం అనే. అందరూ, ఎవరు పిల్ల పిట్క అందరు పెద్దవాళ్ళందరూ కూడా ఎక్కడ యుద్ధం జరిగినా కూడా జై తెలంగాణ మనం ఎట్లా అన్నామో అప్పుడు వందే మాతరం, అందరూ వందే మాతరం, వందే మాతరం, ఎక్కడ ఆడ మగ తేడా లేకుండా అందరూ దేశంలో పాల్గొని ఈ గీతాన్ని జాతీయ లెవెల్లో, నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక మంచి సాంగ్గా మనం ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రభుత్వం 1950లో రాజ్యాంగ మన రాజ్యాంగంలో కూడా దీనికి ఒక గుర్తింపు ఇచ్చి ఒక నేషనల్ సాంగ్, జాతీయ గీతంగా దీన్ని దేశ ప్రజలందరికీ కూడా ఒక ఉత్తమ గీతంగా దీన్ని మనం అప్పట్లో అందరూ గుర్తించారు. ఈరోజు కూడా మనందరం కూడా పాడాలని ఈ మూల సంత సందర్భంగా మనం ఇక్కడ అందరం కూడా పాడుకోవడము, అందరూ వినడం కూడా చాలా అదృష్టం ఇది. నిజానికి మరి నాకు ఇంకొక మిత్రుడు ఇప్పుడే మనం సార్ కనిపిస్తుండు, నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ సేమ్ అలా వచ్చి కూర్చున్నట్టుగా నాకు అది
ఆ ఫేస్ కట్టు, ఆయన ఉత్తమ జీవితం, ఆ మహానుభావులు రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, బంకిం చంద్ర చటర్జీ కానీ ఇంత మంచి సాంగ్స్ కలిసినా కూడా వాళ్ళు ఎంత సింపుల్ లివింగ్, అంత మహానుభావుడు కూడా మనకు ఇక్కడ కనిపిస్తుండు. చాలా చక్కటి గ్రామీణ వాతావరణంలో వారు ఆవులు పెంచుకొని ఇంజనీర్ అయినా అంత బాగా చదువుకున్నా కూడా వారు ఆవులు పెంచి మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న సార్కి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం వారికి. సో మరి ఇక్కడ మరి పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంత బాగా సంతలు ఏర్పాటు చేసుకొని మన యొక్క ప్రోడక్ట్స్, మన యొక్క ప్రతిభను మన యొక్క ఇక్కడ అందరికీ మెచ్చేటట్టుగా నచ్చేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసిన చీరలు అవన్నీ చూస్తే ఎందుకంటే మనం నేర్చుకున్న చీరలు, మన గ్రామీణ ప్రాంతంలో పండించే పంటలు అన్నీ కూడా ఇక్కడ ఉండడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం. సో మరి అవకాశం ఇచ్చిన మరి మూలసంత నిర్వాహకులు మల్లేశం గారికి, లింగన్న గారికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మూలసంత 3 పువ్వులు 6 కాయల లెక్క ఇంకా 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 డెవలప్ కావాలని అందరికీ తెలియాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇలాంటి ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి అందరికీ స్వచ్ఛమైన ప్రోడక్ట్స్ మనం ఇప్పుడు ఇక్కడ అమ్ముతున్నాం. ఇలాంటి కల్తీ లేని తిండి తిని క్యాన్సర్తో చచ్చిపోతున్నారు చాలామంది. అలాంటి మనం చెప్పాలి మీ ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెంట్, అది ఎందుకు ఎక్కడ ఉపయోగపడుతుంది, మరి ఏం చేస్తుంది, మన బాడీలో ఏ మార్పు తీసుకొస్తుంది అనే విషయాన్ని కూడా మీరు కొనేవారికి ప్రత్యేకంగా వివరించండి. ఇడగానుకుంటే రేపు ఎట్లయినా కొంటారు. మీ ఇంత బాగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయండి. అమ్మడం కాదు ఇంపార్టెంట్, దానివల్ల ఉపయోగం ఏంది, ఆ ఉపయోగాలు ఎట్లుంటాయి అది చెప్పి మూలసంతను బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ నేను థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలందరికీ నమస్కారం అండి. మూలం సంతకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా వెల్కమ్. వేస్ట్ మ్యాటర్స్ నౌ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో మన మూలం సంత గురించి పెట్టినప్పుడు 1,00,000 మంది చూసారండి. దాదాపు 2,000 మంది షేర్ చేశారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అలా అన్నమాట. సో చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పారు. చాలామంది వచ్చి కూడా ఉండొచ్చు, నాకు తెలియదు, ఐఎమ్ ష్యూర్ మన వీడియో ద్వారా. సో నాకు చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్, అందుకే దాన్ని చక్కగా ప్రమోట్ చేయాలనిపించింది. అయితే వందే మాతరం గురించి పెద్దవాళ్ళందరూ చాలా చక్కటి విషయాలు చెప్పారు. నేను ఒక తమాషా విషయం చెప్తాను, అది మన తెలుగు వారికే సొంతం. ఓకే, ఇది వినండి అందరూ ఒకసారి, చాలా తమాషాగా ఉంటుంది. వందే మాతరం ఉద్యమం టైంలో ఒక వీధిలో ఇలాగే ఒక సంత జరుగుతోంది, మన మూలం సంతలాగానే. ఒక ఆయన గట్టిగా వందే మాతరం అంటాడు. పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు, బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేయడానికి. నువ్వు వందే మాతరం అన్నావు కదా, నిన్ను అరెస్ట్ చేస్తామని. అదేంటండి నేనెక్కడన్నాను అంటాడు. వందే మాత్రం అన్నావు కదా అంటాడు. లేదండి నేను 100 ఏ మాత్రం అని అడుగుతున్నా అండి అన్నాడు. అర్థమైందా? 100 ఏ మాత్రం అంటే ఈ వస్తువు 100 ఎంత అని అనమాట. సో తెలుగు వాళ్ళకి ఆ చమత్కారం అనేది ఉందన్నమాట. సో వందే మాతరం. థ్యాంక్ యూ. వందే మాతరం ఇది నేను చాలామంది చిన్నపిల్లలతో మాట్లాడాను. ఈ వందే మాతర గీతం ఎవరు రాశారు అంటే చెప్పలేని పరిస్థితి. వాళ్ళకి అసలు తెలియదు. వందే రోజు పాడతారు, అది ఎవరు రాశారంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ప్రచారం లేదు ఎక్కువ. రెండవది, నేను చిన్నప్పుడు ఈ వందే మాతర గీతం పాడుతుండేవాళ్ళం. బంకిం చంద్ర చటర్జీ బెంగాల్ వారు ఒక నవల రాశారు. ఆ నవల పేరు ఆనందమఠం. ఆ ఆనందమఠంలో ఈ గీతం రాశారు. నేను చిన్నప్పుడు ఇది కొంతవరకే పాడడం జరుగుతుంది, ఇప్పుడు కూడా అంతే పాడుతున్నారు. కానీ ఏవీపీ లాంటి సంస్థలలో ఓ ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో ఈ గీతం మొత్తం పాడుతున్నారు. అంటే ఇంకా ఉందా, ఇంత పెద్దగా ఉందా గీతం అని అప్పుడు అర్థమైంది. కోటి కోటి కంఠ కరకర నినాద కరాళే అనేటువంటి స్టాంజాలు ఇంకా ఉన్నాయి. తుమి విద్య, తుమి దుర్గా, ఇలాంటి పొడిగింపైనటువంటి గీతం ఇంకా ఉంది అనేటువంటి విషయం నాకు అప్పుడు అర్థమైంది.
ఇది విజయవాడలో కాంగ్రెస్ మీటింగ్ ఒకసారి జరిగినప్పుడు హేమీలు అందరూ వచ్చారు. ఆ హేమీలలో ఈ పాట రాయడానికి మహారాష్ట్ర నుండి ఒక అతన్ని, ఈ పాట పాడడానికి మహారాష్ట్ర నుండి ఒక అతను రావడం జరిగింది. అతను పాట మొదలుపెట్టేసరికి ఆ సభ అధ్యక్షుడిగా ఉండేటువంటి మహమ్మద్ అలీ, భారతదేశం ముక్కలు కావడానికి కారణమైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా కాదు ఈయన. మహమ్మద్ అలీ ఆయన స్టేజ్ దిగిపోయాడు అధ్యక్షులుగా ఉండి, ఈ పాట నేను వినదలుచుకోలేదని. అంతటి వ్యతిరేకత ఆనాడు కనపరిచిండు. కానీ మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేను ఈ పాట పాడడానికే వచ్చాను, మా వందే మాతర గీతం అది మొత్తం పాడిన తర్వాత నేను దిగిపోతాను, అంతవరకు నేను ఎవరు అబ్జెక్షన్ చెప్పినా ఆగిపోవడం అంటూ జరగదని ఆయన మొత్తం పాడిండు. ఆ కాంగ్రెస్ మహాసభలలో ఆ గీతం మొత్తం మీద మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి అతను పాడడం జరిగింది. మహమ్మద్ అలీ అనేటువంటి అతను మాత్రం అధ్యక్షుడిగా ఉండి కూడా ఆ పాట వినడానికి సిద్ధంగా లేడు. ఆయన దిగిపోయాడు, స్టేజ్ దిగిపోయాడు. పాట అయిన తర్వాత స్టేజ్ ఎక్కి కూర్చోవడం జరిగింది. సభా కార్యక్రమం తర్వాత జరిగింది. అదేమిటి అనేటువంటి ధైర్యం మిగతా కాంగ్రెస్ నాయకులకు లేకపోయింది. ఈ వందే మాతర గీతం బంకించంద్ర చటర్జీ గారు ఆనందమఠం అనేటువంటి నవలలో భాగంగా ఆయన రాశారు. ఇది ఎంతటి ప్రాచుర్యం పొందిందంటే, ఇక్కడ తెలంగాణలో వందే మాతర గీతం పాడితే ఆనాటి బ్రిటిష్ వాళ్ళు ఆపేసేవాళ్ళు వెంటనే. ఇక్కడ చిన్న పిల్లాడైనటువంటి ఒక హై స్కూల్ స్టూడెంట్ అనుకుంటా నేను, ఆయన వందే మాతరం నినాదం ఇస్తూ ముందుకు సాగుతుంటే విపరీతంగా ఆయన మీద కర్రలతో దాడి చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. అయినా సరే వందే మాతరం అంటూ నినదిస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన పేరు రామచంద్రరావు. ఆ తర్వాత నుండి ఆయన ఇంటి పేరు మారిపోయింది, వందే మాతరం రామచంద్రరావుగా ఆయన స్థిరమైపోయాడు. ఎంతటి దెబ్బలంటే అంతటి దెబ్బలు తింటూ కూడా వందే మాతరం అంటూ నినదించినటువంటి గొప్ప వ్యక్తి రామచంద్రరావు గారు. ఈ వందే మాతర గీతం ఆనాడు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా అనేటువంటి ఇది ప్రాచుర్యం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ వందే మాతర గీతం పాడాలి అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. జుమ్ జుమ్ మారుతంలా ఈ వందే మాతర గీతం అందరూ వాళ్ళ హృదయాల్లో నింపుకొని పాడాలి పాడాలి అనేటువంటిది. రంగాచార్యులు గారు అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, గొప్పవాడు, ఇంచుమించు ఆయనకి 85 సంవత్సరాలు ఉండవచ్చు. ఇప్పుడు ఆరోగ్య భారతి అనేటువంటి విషయాలు చూస్తున్నాడు. ఆయన జోక్గా ఒక విషయం చెప్తుంటాడు. ఆనాడు వందే మాతర గీతం పాడాలని ప్రతి ఒక్కరికి ఉండేది. ఒక పిరికివాడికి కూడా వందే మాతర గీతం పాడాలి, కానీ పాడితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అందుకోసం ఆయన వాళ్ళ ఇంట్లో వంట రూమ్లోకి వెళ్ళి వందే మాతరం నినదించాడని అంటాడు. ఆయన సంతృప్తి లేదు ఆయనకి, చాలా పిరికివాడు. ఆ తర్వాత బెడ్రూమ్లోకి వచ్చి వందే మాతరం నినదించాడు. ఆయనకు సంతృప్తి కలగలేదు, ఇంకా గట్టిగా అరవాలి అనుకున్నాడు. హాల్లోకి వచ్చి గట్టిగా వందే మాతరం అని నినదించాడు. ఆయనకు సంతృప్తి కలగలేదట. ఏం చేయాలి? ఈయన జనం సమర్థమైనటువంటి ప్రదేశంలో వందే మాతర గీతం పాడతాను అని మనసులో అనుకొని ఓ మార్కెట్కి వెళ్ళి, కూరగాయల మార్కెట్కి వెళ్ళి వందే మాతరం అని గట్టిగా నినదించాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఆయన పట్టుకున్నారు. నేనేమి వందే మాతరం ప్రత్యేకంగా పాడలేదు, ఇక్కడ అన్ని నిమ్మకాయలు ఉన్నాయి, 100 ఏ మాత్రం అని అడిగిన అంతే అని చెప్పడం జరిగిందట. అంటే ఇది జోకే. రంగాచార్యులు గారు ఈ జోక్ని
సరదాగా చెప్తుండేవాడు. అంటే ఆనాడు ఎవరికైనా వందే మాతరం నినదించాలి, పాడాలనేటువంటి ఆ కోరిక బలంగా ఉండేది అనడానికి ఈయన జోక్గా ఈ మాట చెప్పాడు రంగాచార్య గారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య భారతి విషయంలో అంత వయసు ఉన్నప్పటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఈనాడు ఆ మొత్తం గీతం పాడాలి. ఈనాడు దేశం కూడా ఆలోచిస్తుంది. మొత్తం గీతం ఆనాడు ముక్కలు చేయడం వల్ల దేశం కూడా ముక్కలైంది అనేటువంటి పేపర్లలో మనం ఈ 2-3 రోజుల నుండి వచ్చేటువంటి పేపర్లలో మనం చూస్తున్నాం. కాబట్టి వందే మాతరం యొక్క ప్రాచుర్యం ఆనాడు దేశాన్ని ఊపిపడేసింది. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఇదొక భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణమైంది వందే మాతర గీతం. కాబట్టి నాకు అనిపిస్తుంది స్కూళ్ళల్లో వందే మాతర గీతం పాడుతున్నారు పిల్లలంతా, కానీ మొత్తం పాడట్లేదు. ఒకటి. రెండవది, వందే మాతర గీతం అసలు ఎవరు రాశారంటే చెప్పలేకపోతున్నారు. వందే మాతర గీతం ఎవరు రాశారు, అది ఏ నవల నుండి తీసుకున్నారంటే చెప్పలేకపోతున్నారు. కావున దీని యొక్క ప్రచారం జరగాలి. ఈ ప్రచారం అందరూ దీని మీద దృష్టి పెట్టాలి. మన యొక్క దేశం మీద గౌరవం, దేశం అంటే భక్తి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ వందే మాతర గీతం చేసినటువంటి పాత్ర ఏదైతుందో చాలా గొప్పది. దీన్ని గుర్తించడానికి ఇదొక అవకాశం. ఇన్ని సంవత్సరాల తర్వాత వందే మాతర గీతం ఈనాడు మొత్తం పాడాలనేటువంటి ఒక అభిప్రాయం రావడం, దేశం మొత్తంలో దీనికి సంబంధించినటువంటి ప్రచారం జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనం కూడా ఈ వందే మాతర గీతం ఎవరు పాడారు, ఎక్కడి నుంచి తీసుకొని పడ్డది, ఎవరు రాశారు, ఏ నవల నుండి రాశారు అనేటువంటి విషయాలు మన మనసులో కూడా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వందే మాతరం. ఓ తల్లి నీకు నమస్కారం. వందే అంటే నమస్కారం, మాతరం అంటే తల్లి. ఈ మన కన్నతల్లి ఎలాగో అందరికీ కన్నతల్లి మన మాతృభూమి. మనకు తల్లిలాగా కావలసినటువంటి సకల సంపదలను సమకూర్చేటువంటిది ఈ భూమాత. ఇది అన్నపూర్ణ, ఇది రత్నగర్భ, ఇది మనకు కావలసిన సకల సంపదలను సమకూరుస్తూ అందరి తల్లులను సకల ప్రాణులను సంరక్షించేటువంటిది. కాబట్టి కనపడేటువంటి మన తల్లి దైవంతో సమానం. పెద్దలు ఏం చెప్తారంటే భగవంతుడు అందరికీ ప్రత్యక్షంగా కనపడాడు, అయితే భగవంతుడికి ఒక ప్రతిరూపంగా మనకు తల్లిని సృష్టించాడు. కాబట్టి తల్లే ప్రత్యక్ష దైవం. అలాంటి మాతృభావనతోని భారతదేశాన్ని భారతమాతగా, ఈ భూమిని భూతల్లిగా మనం ఆరాధించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. అలా స్వాతంత్రోద్యమంలో ఓ తల్లి నీకు నమస్కారం అనేటువంటి ప్రక్రియలో వందే మాతరం అని చెప్పేసి ఆ పదాన్ని ఆధారంగా చేసుకొని మహనీయులు బంకించంద్ర చటర్జీ ఆనంద మఠములో సన్యాసులు సర్వసంగ పరిత్యాగులు ఏ విధంగా స్వాతంత్రం కోసమని ఉద్యమించారు, పోరాడారు అనేటువంటి
స్వయంగా ప్రత్యక్షంగా జరిగిన సంఘటనను ఉదహరిస్తూ రాసిన నవల ఆనందమఠం. అలా వందే మాతరం అనేటువంటి ఈ శబ్దం మన భారతీయులను దేశ స్వాతంత్రం కోసం పోరాడేటువంటి నవయువకులను విప్లవ వీరులుగా విప్లవకారులుగా తయారు చేసినటువంటి మహాగీతం వందే మాతరం. మన తల్లికి, మన మాతృభూమికి మనం నమస్కరించే అధికారం లేదా? మన తల్లికి మనం పాదాభివందనం నమస్కారం చేయొద్దా? కానీ చేయొద్దని చెప్పారు ఆ బ్రిటిష్ సర్కార్. ఎందువల్లంటే ఈ పదంతోని యువకులు ఉప్పొంగి దేశభక్తులుగా తయారై ఆంగ్లేయ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేటువంటి ఈ నేపథ్యంలో ఈ పదాన్ని నిషేధించింది. కానీ ఏ యువకుడు, ఏ దేశభక్తుడు, ఏ విప్లవ వీరుడు కూడా ఏమాత్రం భయపడకుండా, తలవంచకుండా ఆంగ్లేయులను ఎదిరించి స్వాతంత్రాన్ని తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నినాదమే వందే మాతరం. దీన్ని మనం గుర్తు చేసుకుంటూ నిన్న ఉదయం 10 గంటలకు దేశమంతా వందే మాతర గీతాన్ని ఆలపించడమే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా సభలు, సమావేశాల్లో సందర్భోచితంగా ఈ వందే మాతర గీతాన్ని పాడాలి. పాడడమే కాదు, నేర్చుకోవాలి. అంతేకాదు మన పిల్లలకి, మన విద్యార్థులకి నేర్పించాలి. ఇది దీని వెనుక ఉండేటువంటి ఉద్దేశం. అలా మీరు కూడా తప్పనిసరిగా వందే మాతర గీతాన్ని నేర్చుకోవాలని, మన పిల్లలకు నేర్పించాలని, ఇందులో ఎవరైనా ఉపాధ్యాయులు లేదా పిల్లలకు విద్యాబోధన ట్యూషన్ చెప్పేవాళ్ళు తప్పనిసరిగా ఈ గీతాన్ని మీరు నేర్పించాలని చెప్పేసి నేను కోరుతున్నా. ఈ గీతం యొక్క లభ్యత, స్టైల్ మీకు కావాలంటే తప్పనిసరిగా నేను కానీ గ్రామ భారతి నుండి కానీ మీకు అందిస్తాం. ఈ సందర్భంగా గమనించవలసింది, ఎవరైతే తల్లిని ఆరాధిస్తారో, తల్లిని గౌరవిస్తారో, తల్లి మాట వింటారో అట్లాంటి వాళ్ళు మాత్రమే ప్రయోజకులవుతారు. అట్లాంటి వాళ్ళు మాత్రమే సంస్కారవంతులవుతారు. అట్లాంటి వాళ్ళు మాత్రమే తమ కుటుంబానికి కానీ, తన పల్లెకి కానీ, గ్రామానికి కానీ, దేశానికి కానీ గౌరవం తీసుకురాగలుగుతారు. ఎవరైతే తల్లిని కానీ, ఈ దేశాన్ని కానీ గౌరవించరో, ప్రేమించరో వాళ్ళు మనుషులు కాదు, పశువుల కంటే హీనమని చెప్పడానికి నేను వెనకాడటం లేదు. కాబట్టి ఇక్కడ ఈరోజు స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, కొనుగోలుదారులు కానీ గమనించవలసింది, మన తల్లిని మనం గౌరవించాలి, మన దేశాన్ని మనం ఆరాధించాలి. అప్పుడు మాత్రమే మనం మనుషులమని, అప్పుడు మాత్రమే మన పౌరులమని, అప్పుడు మాత్రమే మన దేశభక్తులమని, అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఈ దేశంలో జీవించే హక్కు ఉందని మనం గమనించాలని, అందువల్ల ప్రతి కుటుంబంలో మీరు కూడా మీ పిల్లలను దేశభక్తులుగా తయారు చేయాలి. మీరు మీ తల్లిదండ్రులను, మీ అత్తమామలను, మీ ఇంట్లో పెద్దలను తప్పనిసరిగా వాళ్ళ బాగోగులు చూడాలని, మాకు ఇలాంటి కొడుకు, ఇలాంటి బిడ్డ, ఇలాంటి కోడలు, ఇలాంటి మానవరాలు ఉన్నందుకు నేను గర్విస్తున్నానని చెప్పుకునే విధంగా మీరు తయారు కావాలని ఈ సందర్భంగా ఈనాడు గ్రామీణ ప్రకృతి వస్తువులతో తయారైనటువంటి మూలం సంతలో పాల్గొన్న మీ అందరికి కూడా మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వస్తువుల యొక్క నాణ్యత, అంతేకాకుండా కొనుగోలుదారులు కూడా మంచి నాణ్యమైన వస్తువులు కావాలని వెతుక్కుంటూ అనవసరమైన ఆడంబరాల ఖర్చు పెట్టకుండా, మన ఇంటికి ఎవరైనా శుభకార్యాలకు వచ్చేవాళ్ళు కానీ, పండుగల సందర్భం కానీ, ఎవరికైనా బహుమానాలు, ప్రజెంటేషన్స్ ఇవ్వదలుచుకున్నా కూడా తప్పనిసరిగా సహజమైన వస్తువులు, ప్రకృతిలో లభించే వస్తువులు,
స్వదేశీ వస్తువులు, అంతకంటే ముఖ్యంగా గో ఆధారిత వస్తువులని మీరు ప్రజెంటేషన్స్గా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.